गातुं यज्ञाय गातुं यज्ञपतिः दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातु भेषजं शन्नो अस्तुत्यपदेः चतुष्पदे हरि ओं शांति शांति शांतिः सुब्रह्मण्यं श्री उमापुत्राणमस्तुभ्यो गृहणो वर्णवः భరత్ గారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ యొక్క బీసీ భవన్ ని తన సొంత ఖర్చులతో కూడా ₹1 కోటి ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి ఈ రోజు మళ్ళీ పునఃప్రారంభం చేసినందుకు ఆయనకు బీసీలందరూ కూడా కృతజ్ఞతతో అతని వెన్నంట ఉండాలని కోరుకుంటూ అట్లాగే ఇదొక్కటే కాకుండా అనేక కార్పొరేషన్లకు కానీ సంస్థలకు కానీ సొంత డబ్బులు ఇచ్చేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో ఎక్కడ లేరు. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది, ముఖ్యంగా బీసీలకు ఉందని తెలియజేస్తుంది. వచ్చిన తర్వాత బీసీల కోసం ఇక్కడ బీసీ భవన్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలను పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆపివేయడమే కాకుండా ఇక్కడ ప్రమాదకరంగా పెద్ద దగ్గర 15 అడుగుల దూరం 15 అడుగుల గుంతలు ఉన్నాయి. అవి మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ విషయం పైన మనం చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు పట్టించుకోవడంతో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి కార్డు కూడా లేట్ కావడంతో నేను స్వయంగా లోకాయుక్తలో కేసు ఫైల్ చేయడం, లోకాయుక్త నుంచి కలెక్టర్ గారికి నోటీస్ పోవడంతో ఉరుకులాడుకుంటూ అప్పుడు వచ్చి ట్రాక్టర్లు ప్రొక్లైనర్లు పెట్టి మొత్తం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆ కాపు భవన్ దగ్గర కూడా విపరీతమైన చెట్లు మలచడంతో దానిపైన కూడా కంప్లైంట్ చేయడంతో లోకాయుక్తలు ఫైల్ చేయడంతో అది కూడా క్లీన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవన నిర్మాణాలు ప్రారంభమైనాయి. అందులోనూ మన భరత్ సార్ గారు తన సొంత నిధుల నుంచి ₹1 కోటి కేటాయించి ఒక్కొక్క భవనానికి కేటాయించి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కేవలం రావడం చూడడం పోవడం కాకుండా వీటన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, అలాగే ఏ ప్రభుత్వంలో ఆగిపోతున్నాయి అనే విషయాన్ని కూడా మీరు అందరూ గమనించి మరోసారి కూడా అందరు కూడా ఈ కుల పెద్దలకి బీసీ సోదరుమణులకు అందరికీ నమస్కారాలండి. ఏదైతే 2024 ముందు ఎలక్షన్స్ ముందు సంఘాల వారిగా అందరినీ కలుస్తున్నప్పుడు ఈ సమస్యను నాకు తేవడం తెలిసింది, దృష్టికి తెచ్చినారు. 2019 ముందు ఏదైతే ప్రారంభించామో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 నుంచి 19లో 19 నుంచి 24లో టోటల్గా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడే చాలామంది మిత్రులు చెప్పారు, అసలు గుంతలు, ఇక్కడ చెట్లు, పిచ్చి చెట్లు, పాములు, ప్రాబ్లం చాలా ఉండింది. ఈవెన్ ఇక్కడ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు చెప్పారు, సార్ ఇది హాల్ట్ అయిపోయింది, మనం ఖచ్చితంగా వచ్చిన తర్వాత మనం ఇది కంప్లీట్ చేయాలా అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రి. సోదరుమణులు చాలాసార్లు కలిసినప్పుడు కూడా సార్ ఇది సార్ట్అవుట్ చేయాలా, మా కులాలు చాలామంది ఉన్నారు బీసీలలో, అందరు కూడా హ్యాపీ అయ్యే విషయం సార్ ఇది కానీ కంప్లీట్ చేస్తానంటే, నేను అకేషన్ ఉన్నప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేయడం జరిగింది. మా సంస్థల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, పునఃప్రారంభోత్సవం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తూ మా ఆర్కిటెక్ట్ రంగనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఫైనల్గా క్లోజ్ చేసి, యాక్చువల్గా అందరికీ తెలిసిండేది ఏమంటే ₹1 కోటి అని, బట్ యాక్చువల్గా ఏమంటే నా మిత్రులతో వాళ్ళతో మాట్లాడి దగ్గర ₹2 కోట్లు నేను పోగు చేయగలిగినది. ఇది చాలా మందికి తెలియదు. ఇది పక్కన కాపు భవన్కి ₹1.5 కోటి వరకు చేయగలిగిన. సో చెప్పిండే దానికన్నా ఎక్కువనే తెచ్చా. ఇంకా ఏమన్నా అంటే కంప్లీట్ చేసే విషయంలో ఏదన్నా కష్టాలు ఉండి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున, ఎందుకంటే ఇవి ప్రయారిటీ ఎన్నోటి ఉన్నాయి, ఇది కూడా ప్రయారిటీనే కాదంటలేదు, బట్ సమస్యలు ఎన్నోటి ఉన్నాయి. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాం. ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో. సెట్ రైట్ చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. బట్ మా గ్రూప్ నుంచి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడి ఇది సార్ట్అవుట్ చేసినాం. మా ఆర్కిటెక్ట్ ప్రకారం మెజారిటీ వర్క్స్ అయిపోతుందన్నారు. ఇంకేమన్నా ఉన్నా ఫ్యూచర్లో నాకు తెలిసి అప్పటికు గవర్నమెంట్ స్టెబిలైజ్ అయింటుంది కాబట్టి చిన్నవి ఏమన్నా ఉన్నా అప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు స్టార్ట్ చేస్తున్న దానికి. ఇవే కాకుండా కర్నూలులో మీరు చూస్తున్నారు ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నాము. ఏది ప్రజలకి ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అనేది ఆలోచన చేసి
ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉన్నాము. ట్రాఫిక్ సమస్యలు అనుకోండి, ఇట్లాంటివి ఎన్నోటు. ఈవెన్ హైకోర్టు బెంచ్ కూడా సెంటర్ ఆఫ్ ద సిటీ రావాలని చెప్తే అది వర్కౌట్ చేస్తున్నాము. సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటి ఏమంటే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించాల్సింది, ఒక స్టేబుల్ గవర్నమెంట్, కంటిన్యూస్గా గవర్నమెంట్ అనేది ఉంది అంటే ఎన్నో మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పలువారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు నా ప్రకారం అయితే కంటిన్యూస్ ఉండాలి. ఎన్డీఏ గవర్నమెంట్ లైఫ్ లాంగ్ ఉంటే ఎన్నో పనులు జరిగేదానికి ఉంటుంది. పక్కన గుజరాత్ తీసుకోండి, స్టేట్ ఎట్లా డెవలప్ అయింది, లేకపోతే మన ఫారిన్ కంట్రీస్ లైక్ సింగపూర్, జపాన్ కానీ ఇట్లాంటివి చూస్తే దోస్ హ్యావ్ ఆల్ డెవలప్ బికాస్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలా. సో మీ ప్రజలందరూ కూడా మా పైన బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.